మిత్రులారా, ఈ వీడియోలో మనం 4వ తరగతి తెలుగు ముగ్గుల్లో సంక్రాంతి పాఠం యొక్క వర్క్ బుక్లోని అన్ని సాధనా పత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. సాధనా పత్రము 1లో పాఠంలోని సరళ పదాలు రాయండి అని ఇచ్చాడు. ఇక్కడ మన పాఠంలో పద, ఎంత, ఒక, దండ, సంబరం, కలశం, మన, రథం, అందం వంటి సరళ పదాలను రాయొచ్చు. పాఠంలోని గుణంత పదాలు గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది. చూడటానికి, అడిగింది, పోటీలు, మైకులో, వెతుకుతూ, చూసిన, బహుమతి, అందుకే వంటి పదాలని మనం రాయగలం. పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. అత్తమ్మ, తమ్ముడు, ముగ్గు, గంగిరెద్దులు, పిల్లలు, ఎండబెట్టి, దండగుచ్చి, ఇక్కడ, టెన్నిస్ వంటి పదాలను మనం రాయొచ్చు. పాఠంలోని సంయుక్తాక్షర పదాలను వెతికి రాయండి అని ఇచ్చాడు. వెళ్దాం, సంక్రాంతి, వేస్తారు, ప్రవేశించడం, ధనుర్మాసం, ధాన్యం, చక్రం, పూర్ణకలశం వంటి పదాలను మనం రాయవచ్చు. సాధనాపత్రము 2. ఏ ఏ సందర్భాలలో ఇంటి ముంగట రంగుల ముగ్గులు వేస్తారు అని ఇవ్వడం జరిగింది. హిందువులు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు పెడతారు. పండుగల సమయంలో పెద్ద రంగుల ముగ్గులు వేస్తారు. ముగ్గుల పోటీలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు? న్యూ ఇయర్, సంక్రాంతి మొదలైన పండగ సమయాలలో నిర్వహిస్తారు. కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబు రాయండి అన్నాడు. పై పేరాలో ఏ పోటీల గురించి చెప్తున్నారు? ముగ్గుల పోటీల గురించి. అనూష, ఆదిత్య ఏ ఏ ముగ్గులు చూశారు? నెమళ్ళ ముగ్గు, చిలకల ముగ్గు, పద్మాల ముగ్గు, సీతాకోక చిలుకల ముగ్గు. పై పేరాకు శీర్షిక రాయండి. కన్నుల పండుగ సంక్రాంతి ముగ్గుల పోటీలు. కింది పేరా చదివి ఖాళీలు పూరించండి అని ఇచ్చాడు. కనుమ పండుగ నాడు డాష్లకు పూజ చేస్తారు, పశువులకు పూజ చేస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు మొదలైనవి బహూకరిస్తారు. పండుగకు బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. సాధనాపత్రము 3లో కింది పేరా ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి అని ఇచ్చాడు. 1. భోగి మంట ఉదయం పూట వేస్తారు అని ఇచ్చారు. మనకి ఉదయం అంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు ఉండే కాలం. కానీ ఇక్కడ భోగి మంట అనేది తెల్లవారుజామున వేస్తారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం అనేది తప్పు. జానపద కళారూపాల్లో 1 గంగిరెద్దులు. ఒప్పు. గాలిపటం ఎగరేయడం అంటే పిల్లలకు సరదా. ఒప్పు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగిమంట వేస్తారు. తప్పు. అనూష పిడకల దండ గుచ్చింది. ఒప్పు. కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇవ్వడం జరిగింది. పై పోటీలలో ఒక్కొక్కరుగా పాల్గొనే ఆటల పోటీలు. సంగిడీరాళ్ళు ఎత్తడం, కుస్తీ పోటీలు, గుర్రపు స్వారీ. జట్లలో ఆడే ఆటలు. ఇక్కడైతే కబడ్డీ, వాలీబాల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 2 ఖాళీలు ఇచ్చాడు కాబట్టి క్రికెట్, హాకీ కూడా రాయడం జరిగింది. జంతువులతో నిర్వహించే పోటీలు. కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్లబండి పరుగు, గుర్రపు స్వారీ. కింది ముగ్గులో ఉన్న అక్షరాలతో పదాలు తయారు చేయండి, వాటి అర్థాలు రాయండి అన్నాడు. ఇక్కడ విశిష్టత అంటే గొప్పతనం, సంబరం అంటే సంతోషం, ధనుస్సు అంటే విల్లు, రాశి అంటే నక్షత్రాల గుంపు, కలశం అంటే చిన్న కొండ లేదా చెంబు అని అర్థం. కింది ఖాళీలను సరైన వచనాలతో పూరించండి అని ఇవ్వడం జరిగింది. ముగ్గు, ముగ్గులు. పద్మం, పద్మాలు. శంఖం, శంఖాలు. కొడవలి, కొడవళ్ళు. బడి, బడులు లేదా బళ్ళు. బండి, బండ్లు. పండు, పండ్లు. రత్నం, రత్నాలు. గుడి, గుడులు లేదా గుళ్ళు. రొట్టె, రొట్టెలు. గొర్రె, గొర్రెలు. ఊరు, ఊళ్ళు. రాయి, రాళ్ళు. నేయి, నేతులు. నేయి అంటే నెయ్యి అని అర్థం. దీనికి బహువచనమేమో నేతులు. సాధనాపత్రము 5లో తెలుగు నెలల పేర్లు రాయండి అని ఇచ్చాడు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. కింది పిండి వంటలను వాటిని తయారు చేసే పదార్థాలతో జతపరచండి అన్నాడు. లడ్డు, శనగపిండి, పంచదార, నూనె. అరిసె, బియ్యపిండి, బెల్లం, నువ్వులు, నూనె. గారె, మినప్పిండి, నూనె. పూర్ణంబూరె, శనగపప్పు, పంచదార లేదా బెల్లం. అప్పడం, మినప్పప్పు, బియ్యం పిండి. జంతిక, శనగపిండి, నూనె. కింది వాక్యాలను సరిచేసి రాయండి. మొదటిది, అత్తమ్మ ఈ ముగ్గు చూడు. రెండవది, స్త్రీ శక్తిని తెలిపే ముగ్గు ఇది.
3. సందేశాలు ఇచ్చే ముగ్గులు ఇవి లేదా ఇవి సందేశాలు ఇచ్చే ముగ్గులు. 4. ముగ్గులో జాతీయ జెండా చూడండి. 5. చంద్రయాన్ ముగ్గు కూడా వేశారు అని రాయొచ్చు. సాధనాపత్రము 6లో కింది వాటిని జతపరిచి రాయండి అని ఇచ్చాడు. భోగి మంటలో వేసేవి పాత సామాను, ఎండు కట్టెలు, పిడకల దండ. భోగి పళ్ళలో కలిసేవి రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, శనగలు, పూరేకులు, చిల్లర డబ్బులు. సంక్రాంతికి జరిగే ప్రాంతీయ పోటీలు కోడిపందేలు, కుస్తీ, కబడ్డీ, ఎడ్లబండి పరుగు మొదలైనవి. సంక్రాంతికి ప్రదర్శించే జానపద కళారూపాలు గంగిరెడ్లు, బుడబొక్కల వేషం, పిట్టల దొర, పగటి వేషాలు మొదలైనవి. ఉత్తరాయణంలో ఉండే తెలుగు నెలలేవి, దక్షిణాయనంలో ఉండే తెలుగు నెలలేవి. ముందుగా ఆయనం అంటే పయనించడం అనే అర్థం. ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు ప్రయాణించడం, దక్షిణాయనం అంటే దక్షిణం వైపుకి ప్రయాణించడం. ఇక్కడ ఉత్తరాయణంలో ఉండే నెలలు ఏవంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, మాఘం, ఫాల్గుణం. దక్షిణాయనంలో ఉండేవి ఏవంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం. ఆషాఢం, పుష్యం అనే తెలుగు నెలలు మాత్రం ఉత్తరాయణంలో కొంత భాగం, దక్షిణాయనంలో కొంత భాగం ఉండడం జరుగుతుంది, గమనించగలరు. సాధనాపత్రము 7లో ఏదైనా ఒక పిండి వంటకం తయారు చేసే విధానం రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం జంతికల తయారీ విధానం గురించి చూద్దాం. ఒక పెద్ద గిన్నెలో బియ్యం పిండి, శనగపిండి, నువ్వులు, కారం పొడి, వాము, కరిగించిన నెయ్యి మరియు తగినంత ఉప్పు, సరిపడా నీరు పోసి కలుపుకోవాలి. గట్టిగా పిండి పిసికి ముద్ద కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మరిగించాలి. జంతికల గొట్టంలో మనం తయారు చేసిన పిండి ముద్దను పెట్టి నింపుకోవాలి. నూనె మరిగాక జంతికలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా జంతికలను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మీకు తెలిసిన మరొక 5 పండుగల పేర్లు, వాటి విశిష్టతను రాయండి అని ఇచ్చాడు. క్రిస్మస్ యేసుక్రీస్తు జననానికి గుర్తుగా చేసుకునే పండగ. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునేది. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన సందర్భంగా చేసుకునే పండగ. ఉగాది తెలుగువారికి మొదటి పండుగ. రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు గుర్తుగా చేసుకునే పండుగ. సాధనాపత్రం 8లో కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చాడు. సంక్రాంతి ఏ నెలలో వస్తుంది? జనవరి నెలలో. సంక్రాంతి మొదటి రోజు పండుగ ఏమిటి? భోగి పండుగ. పాఠంలో ఏ ఏ ముగ్గుల గురించి చెప్పారు? ముత్యాల ముగ్గులు, రంగుల ముగ్గులు, నెమళ్ళ ముగ్గు, చిలకల ముగ్గు, పద్మాల ముగ్గు, సీతాకోక చిలుకల ముగ్గు, భోగిపల్ల ముగ్గు, ధనుస్సుల ముగ్గు, కోడిపుంజుల ముగ్గు, స్త్రీ శక్తిని తెలిపే ముగ్గు, సందేశాలు ఇచ్చే ముగ్గులు, ఓటు యంత్రం ముగ్గు, రథం ముగ్గు. కనుమ పండుగ నాడు చేసే కార్యక్రమాలు ఏమిటి? మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుమ పండుగ నాడు పూజిస్తారు. బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు, కూరగాయలు మొదలైనవి గ్రామస్తులు బహూకరిస్తారు. భోగి రోజు సాయంత్రం చేసే వేడుక గురించి రాయండి. భోగి రోజు సాయంత్రం రేగుపళ్ళు, శనగలు, చెరుకు మొక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగిపళ్ళు పోస్తారు. సాధనాపత్రము 9లో ఈ చుక్కలు కలపండి అని ఇవ్వడం జరిగింది. చుక్కలను కలిపితే ఈ విధంగా మనకి వస్తుంది. దీనికి రంగులు కూడా వేయొచ్చు. గాలిపటం బొమ్మ గీసి రంగులు వేయండి అన్నాడు. గాలిపటం బొమ్మను ఈ క్రింది విధంగా గీచి రంగులు వేయొచ్చు. సాధనాపత్రము 10లో కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి అన్నాడు. అవి చల్లని పాలు, అవి వేడి పాలు, అవి కమ్మని పాలు. క్రింది పట్టిక పూరించండి అని ఇవ్వడం జరిగింది. ఇది ఎర్రని గులాబీ, ఇది అందమైన గులాబీ, ఇది మెత్తని గులాబీ, ఇది మృదువైన గులాబీ. సాధనాపత్రము 11లో కింది పేరా చదివి విశేషణాలు రాయండి అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి పేరాలో విశేషణాలను మనం ఎర్రగా, తెల్ల, గుండ్రంగా, వేగంగా వంటివి వ్రాయవచ్చు. చివరిగా సివిల్ డ్రెస్ రోజున మీ మిత్రులు ఏ రంగు దుస్తులు ధరించారో రాయండి అని ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు వసంత తెలుపు రంగు, రాము పచ్చ రంగు, సీత పసుపు రంగు, అంజలి నీలం రంగు, పూజిత్ నలుపు రంగు అని వ్రాయవచ్చు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.